హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోలేదు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంకా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి రెస్పాన్స్ షీట్ అనేది వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారనమాట. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే మనకి రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులు ఫైనల్ మార్క్స్, అంటే రెస్పాన్స్ షీట్లో మనకి ఎన్ని మార్కులు అయితే వచ్చాయో అవే ఫైనల్ అవుతాయని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. అసలు ఫైనల్ కాకపోతే మార్కులు ఏమైనా తీసే అవకాశం ఉందా? మార్కులు ఏమైనా అంటే యాడింగ్ చేసే అవకాశం ఉందా కూడా తెలుసుకుందాము. దాంతో పాటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అని, అదే మన బీసీ వాళ్ళకి ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓసీ వాళ్ళకి ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్టీ వాళ్ళకి ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకుందామండి. అందరూ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈసెట్‌కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట. అలాగే మీ రెస్పాన్స్ షీట్‌లో కూడా మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అని చెప్పేసి వీళ్ళు కామెంట్ చేసినట్లయితే మీరు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదని చెప్పి కామెంట్ చేస్తానన్నమాట. లేదు మీకు ఒక మంచి మార్కులు వచ్చాయనుకున్నట్లయితే మీరు ఏ కాలేజ్ చదువుదాం అనుకుంటారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు మంచి మార్కులు వచ్చాయి కాబట్టి మీరు చదువుదాం అనుకుంటున్న కాలేజ్ మీకు అన్ని మార్కులకి వస్తదా రాదా? వస్తే బెస్టా కాదా కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అదే విధంగా మనం టాపిక్ గానే వెళ్ళిపోయినట్లయితే రెస్పాన్స్ షీట్ లో ఉన్న మార్క్స్ ఫైనల్ మార్క్స్ రెండు సేమ్ ఉంటాయి అనుకున్నట్లయితే రెండు సేమ్ అయితే ఉండవండి. చిన్న చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు కాబట్టి ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు కూడా మనకి మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు కరెక్ట్ అనుకున్న మార్కులు కూడా కరెక్ట్ అనుకున్న ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ చేంజ్ అయ్యే ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీని వల్ల మనకి అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే ఈ కీ అబ్జెక్షన్ వల్ల మనకి ఒక 5 మార్క్స్ అనేవి యాడ్ అయినా అవ్వచ్చు, ఒక 5 మార్క్స్ అనేవి ఓకే మైనస్ అయినా అవ్వచ్చు అనమాట. అయితే మాక్సిమం ఎన్ని మార్కులు మనకి యాడ్ అవుతాయి, ఎన్ని మార్కులు మనకి మైనస్ అవుతాయి చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి ఒక 5 మార్కులు అయితే 3 నుంచి 5 మార్కులు అయితే కంపల్సరీగా ఇప్పుడు మనకి షిఫ్ట్స్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే యాడ్ అవుతూనే ఉంటాయి ఈ అబ్జెక్షన్ వల్ల, ఇంకొకటి మనకి మైనస్ అన్న అవుతూ ఉంటాయి అనమాట. అలాగే ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ చూద్దామండి. ఎవరైతే ఈ సెట్ రాస్తున్నారో వాళ్ళ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండబట్టి వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోయినట్టే. వాళ్ళకి 1 మార్క్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై, 2 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఓకే, వాళ్ళకి 0 తప్పించి వాళ్ళు అటెంప్ట్ చేసి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు అనమాట. ఓకేనా, వాళ్ళకి ఆ క్వాలిఫై అయినందుకు వాళ్ళకి ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థం కదా. బట్ ఆ ర్యాంక్ అనేది తక్కువలో ఉంటుంది. అంటే మీరు తక్కువ మార్కులతో క్వాలిఫై అయితే ఎక్కువ మార్కులతో క్వాలిఫై అయితే ఎక్కువలోనే ఉంటుంది. బట్ వాళ్ళకి మాత్రం ఎన్ని మార్కులు, ఓకే 0 మార్క్ కాకుండా 1 మార్క్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినా సరే వాళ్ళకి పాస్ అయిపోయినట్లేదు. మరి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, మైనారిటీ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్ మార్క్ ఏంటి, వాళ్ళు క్వాలిఫై అవుతారు లేదని చెప్పేసి చూసుకున్నట్లయితే 200 మార్కులు కానీ మీకు ఖచ్చితంగా కూడా 4 సబ్జెక్టులోని అలాగే ఎంపీసీ సబ్జెక్టులు మొత్తం అంతా కలుపుకొని 200 మార్క్స్ గాను మినిమం 25% అంటే 50 మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు అనమాట. మీరు కానీ రెస్పాన్స్ షీట్ లో 55 మార్క్స్ స్కోర్ చేసినట్లయితే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. లేదు మీరు 50 మార్క్స్ మాత్రం స్కోర్ చేశారనుకున్నట్లయితే మీకు 1 మార్క్ మైనస్ అయినా అంటే 49 మార్క్స్ వచ్చినా సరే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, 48 మార్క్స్ వచ్చినా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ కూడా 40 మనకి 55 మార్క్స్ రావాలన్నమాట. అప్పుడే 100% క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు కొన్నిసార్లు మీకు 48 మార్క్స్, 47 మార్క్స్, 49 మార్క్స్ వచ్చినా మీరు నిరాశపడద్దు. మనకి టీ అబ్జెక్షన్ లో 2-3 మార్కులు అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి యాడ్ అయితే అవుతాయి అనమాట. ఇదే విధంగా ఈ సెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ కోసమైనా సరే, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసమైనా సరే మీరు ఫాలో అయితే అవ్వండి. ఎలాంటి మెంటర్షిప్, ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. మీరు మన యూట్యూబ్ ఛానల్ వచ్చి ప్రతి వీడియో ఫాలో అయినట్లయితే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే మ్యాక్సిమం సీట్స్ ఫుల్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీకు అన్ని డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. మీకు ప్రతిదీ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో ఏం అడిగినా సరే నాకు నేను రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెడతాను అనమాట. ఎవరైతే ఈ సెట్ 2025 రాశారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ క్లిప్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను.
వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి ఈ సెట్ సంబంధించి ఫాస్ట్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.